హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సండే వ్లాగ్. ఈ రోజు అయితే మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో ఈ వ్లాగ్ లో పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది చూపిస్తాను. బెంగాల్ లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకని మా దర్శ వాళ్ళకి అయితే 20 days హాలిడేస్ ఇస్తారు. క్రిస్మస్ నుంచి పొంగల్ వరకు ఇస్తారు. కరెక్ట్ గా పొంగల్ రోజున స్కూల్ ఓపెన్ చేస్తారు. ఇంకా ఈసారి అయితే కొంచెం ముందుగానే ఓపెన్ చేసేస్తున్నారు. January 12th కే ఓపెన్ చేస్తున్నారు. సో ఇంకా మాకు హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇంకా పండక్కి అందుకని ఊరికైతే వెళ్ళట్లేదు. చాలా మంది అడుగుతున్నారు పండక్కి ఊరు వెళ్ళట్లేదా అని కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఇయర్ అయితే అవ్వదు. జనరల్ గా మేము చాలా రేర్ పండక్కి ఊరు వెళ్ళడం. ఓన్లీ సమ్మర్ హాలిడేస్ కి మాత్రమే వెళ్తుంటాము. మా ఇంటికి కొంచెం దగ్గరలో ఉంటుంది జాడగ్రామ్ డీర్ పార్క్ ఉంటుంది. ఈకో పార్క్ లాగా గార్డెన్ అండ్ కొన్ని యానిమల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 20 days హాలిడేస్ ఇస్తున్నారని చాలా మంది ఎక్కువ అనుకుంటుంటారు. కాదు, మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, అందులో 10 days లెస్ చేస్తారనమాట. మనకి అంతే సేమ్ పడుతుంది. బట్ ఇక్కడ చలి ఎలా ఉంటుందంటే మార్నింగ్ టైంలో అసలు ఫాగ్ వల్ల అసలు ఏమీ కనిపించదు అనమాట. అందుకని 20 days ఇస్తారు ఇక్కడ. మా ఇంటి దగ్గర నుంచి అంటే కలేకొండ నుంచి 25 kilometers పడుతుంది జాడగ్రామ్ ఈకో పార్క్. టైం అయితే నియర్లీ 10 అవుతుంది. ఇంకా 10 అవ్వలేదు, 10 minutes తక్కువ అనమాట. మేమైతే ఇంటి దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసాము, దోశ తినేసి వచ్చేసాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాం కాబట్టి కాస్త లేట్ అయ్యింది. 20 days హాలిడేస్ ఇచ్చినా ఏం లాభం, ఎందుకంటే మనకి పండగ రోజునే ఓపెన్ చేస్తారు. మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ తెలుగు వాళ్ళకైతే చాలా పెద్ద ఇబ్బంది అది. న్యూ ఇయర్ రోజున మేము గుప్తమణి టెంపుల్ కి వచ్చామని చెప్పాను కదా, అదిగోండి అదే గుడి. చాలా ఫేమస్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక్క క్షణం బండి ఆపి ఒక కాయిన్ వేసి మరి వెళ్తారు. అప్పుడే పని సక్సెస్ అవుతుంది, మంచి జరుగుతుంది అని నమ్ముతారు. ఈ ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, పచ్చగా కనిపిస్తుంది. రెండు వైపుల చెట్లతోని రోడ్ అయితే చాలా నీట్ గా అనిపిస్తుంది. టేక్ చెట్టు ఇది ఫారెస్ట్ మొత్తం ఇదంతా టేక్ ఫారెస్ట్ అన్నమాట. టేక్ చెట్లు మనకి బాగా యూజ్ చేస్తాం కదా, టేక్ చెక్క, ఆ చెట్లు అన్నమాట ఇవన్నీ. ఈ ఫారెస్ట్ మొత్తం అవే ఉంటాయి. చాలా దూరం నుంచి చూస్తున్నాము. ఈ చెట్లు అలా వస్తూనే ఉన్నాయి, రిపీట్ అవుతున్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. నాకు పెట్రోల్ స్మెల్ అంటే చాలా ఇష్టం. దర్శ్, నీకు? చాలా ఇష్టం. అలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. పెట్రోల్ స్మెల్ అంటే, పెట్రోల్ కిరోసిన్ స్మెల్ అంటే. అండ్ కిరోసిన్ స్మెల్ బాగోదు, బాగుంటది. కిరోసిన్ బాగుంటుంది, డీజిల్ బాగోదు. కిరోసిన్ బాగుంటది, పెట్రోల్ బాగుంటది. అండ్ వర్షం పడినప్పుడు మట్టి మీద చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలాంటి స్మెల్స్ ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేసేయండి. చేయండి కామెంట్. సండే వచ్చిందంటే చాలు, నేను కిచెన్ లోనే స్పెండ్ చేస్తాను. చాలా డేస్ తర్వాత ఇలా బయటకు వెళ్తున్నాము. సండే అంటే అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మంచి మంచి ఫుడ్, టేస్టీ ఫుడ్ వండాలంటే నాకు చాలా ఇష్టం. మొత్తం టేక్ ఫారెస్ట్ ఇదంతా. ఎంత అందంగా ఉందండి అసలు. ఏనుగులు కూడా వస్తాయి. ఎప్పుడైనా చూసారా? ఈ జంగల్లో చూడలేదు కానీ ఇలా చూసా. చాలా బాగుంది అసలు ఏరియా. రెండు వైపుల చెట్లతో చిన్నగా రోడ్డు. పొల్యూషన్ కి దూరంగా ఈ చెట్ల మధ్యలోన చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇంకా పచ్చని మొత్తం డీర్ పార్క్ ఇది. ఇదిగోండి మనం అయితే రీచ్ అయిపోయాం. ఇదే అన్నమాట జాడగ్రామ్ డీర్ పార్క్. ఎంటర్ అవడానికి టికెట్ తీసుకోవాలేమో ఫస్ట్. కార్ పార్కింగ్ కి ఇంత దూరం వచ్చాము, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అంత వరకు నడుచుకుని వెళ్ళాలి. ఇదన్నమాట పార్కింగ్ ఏరియా. చాలా బాగుంది, నీట్ గా ఉంది. ఇంకా చక్కగా కార్ పెట్టేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఒక కార్ పార్కింగ్ కి 50 rupees తీసుకుంటున్నారు. ఇంకా పార్క్ చేసి మళ్ళీ మనం అక్కడికి వరకు నడుచుకుని వెళ్ళాలి. చాలా దూరం అనమాట కార్ పార్కింగ్ కి. రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. మంచిగా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, బ్రెడ్ ఆమ్లెట్ లాంటివి తినొచ్చు. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలి. ఒక చైల్డ్ 2 adult అనమాట తీసుకున్నాను. ఒక టికెట్ వచ్చేసి చిన్నపిల్లలకి 10 rupees, పెద్దవాళ్ళకి 25 rupees. అలా మాకు 60 rupees అయితే అయ్యింది టికెట్స్. ఇంకా మా శ్రీవారు అయితే లోపలికి వెళ్ళడానికి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నారు. ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత కలర్ఫుల్ గా ఉందో. చాలా ఫ్లవర్స్ అయితే పెట్టారు ఇక్కడ. ఇటువైపు అయితే కొన్ని మొక్కలు వేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా రెడ్డిష్ గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. భలే క్యూట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే.
ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలా ఉంది. ఈ వైట్ చూడండి భలే ఉన్నాయి. ఒక్కో ఫ్లవర్ ఒక్కొక్కలా ఉంది. ఎంత బాగున్నాయో అసలు. ఫ్లవర్స్ ఏమంటారో కానీ చాలా అందంగా కనిపిస్తున్నాయి. మనకైతే డాలియాల్లా కనిపిస్తాయి కదా. ఇదైతే చాలా పెద్దగా నెట్ కనిపిస్తుంది కదా, దాని లోపల అయితే పికాక్స్ ఉన్నాయి, చూపిస్తాను. దానికి ఆపోజిట్ సైడ్ అయితే ఇలా ఉంది. ఇదిగోండి ఎంత పెద్ద నెట్ కట్టారో. కొన్ని పికాక్స్ అయితే ఇందులో ఉన్నాయి. అదిగోండి ఇక్కడ ఏవో కోళ్ళ ఉన్నాయి, పెద్ద పెద్దవి. కోళ్ళైనా పికాక్సా? పికాక్స్, చిన్న పికాక్స్ అండి అవి. లేడీ పికాక్. అలా అక్కడ చూడండి పెద్ద పికాక్ కనిపిస్తుంది. सबसे पहला एंट्री ఇందాక పికాక్ నెట్ చూసాం కదా, అది అక్కడ. ఇదైతే ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి. దీనికి కూడా ఇలా నెట్ లా కట్టారు. నెట్స్ అయితే అవి పారిపోకుండా కడతారు కానీ మనకైతే పెద్దగా కనిపించదు. ఇలా డైరెక్ట్ గా కనిపిస్తుంది. మొబైల్ నుంచి వీడియో షూట్ చేద్దామంటే క్లియర్ గా అయితే ఉండట్లేదు. బట్ లోపలైతే మంచి మంచి బర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. కొన్ని అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. చూడండి అక్కడ 2 కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడైతే ఉండే బర్డ్స్ ఇవి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చిన్న చిన్నగా. వింటర్ సీజన్ వస్తే చాలు పిక్నిక్స్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని ఎంత బాగా సీజనల్ ప్లాంట్స్ తో డెకరేట్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని టోటాయిస్లు ఉన్నాయి. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నాయి. కొన్ని అయితే అందులో చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టారు, అందులో స్విమ్ చేస్తున్నాయి. కొన్ని అయితే బయట ఎండలో కూర్చున్నాయి, ప్రశాంతంగా చిల్ అవుతున్నాయి. ఇవైతే అక్కడ మనకి బ్లాక్ టాటాయిస్లు ఉన్నాయి కదా, ఇక్కడైతే కొంచెం బ్రౌనిష్ లో ఉన్నాయి. బట్ ఇవైతే చాలా తక్కువ ఉన్నాయి. లోపలికి ఎక్కడో ఉన్నట్టున్నాయి, బయటకు పెద్దగా కనిపించట్లేదు. ఇదిగోండి ఇక్కడైతే ఉంది కదా. ఎంత మంచి ఇల్లు కట్టినా వీటికైతే ఇవి జైలే కదా. బ్లూ బుల్. హలో, భలే ఉంది. ఇదైతే ఇగ్వానా. గ్రీన్ ఉంది కదా, ఇక్కడైతే ఆరెంజ్ ఉంది, పైన అయితే గ్రీన్ కలర్ లో ఉంది. ఇదైతే ఇలా గ్లాస్ తో క్లోజ్ చేశారు, లేకపోతే వచ్చేసి తినేస్తాయి. కొమోడో డ్రాగన్. ఇవేంటివి? కొమోడో డ్రాగన్. ఇలా గ్లాస్ తో క్లోజ్ చేశారనమాట ఈ కొమోడో డ్రాగన్స్ ని, లేకపోతే పట్టేస్తాయి అంట ఎవరికైనా. ఇదైతే బియర్ కేఫ్ అన్నమాట. ఎలుగుబంట్లు ఉంటాయి ఇక్కడ. ఇదంతా అయితే ఎలుగుబంటి కేఫ్ అన్నమాట. ఇప్పుడే కొంచెం హనీ పెట్టి ఆయన బయటకు వచ్చారు. అదిగోండి గ్రిల్ అయితే లేపుతున్నారు కదా. ఏం చేస్తున్నావు? ఒడియమ్మ బంటి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. అదిగో వచ్చింది ఒడియమ్మ బంటి. అదిగోండి హనీ పెట్టారని చెప్పాను కదా, వాటి కోసం అయితే వెతుకుతుంది. చూడండి ఎంత బాగుందో. నేనైతే ఎప్పుడు డైరెక్ట్ గా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎప్పుడు మొబైల్లో చూడడమే. అమ్మో ఎంత భయంకరంగా ఉంది. స్మెల్ చూస్తుంది చూడండి. అక్కడ హనీ పెట్టారు కదా, దాన్ని అయితే తింటుంది. ఎలుగుబంట్లు పిల్లల్లాగా చేస్తాయి కదా, అందుకనే వాటి కోసం ఉయ్యాలు కూడా పెట్టారు చూడండి. అప్పటి నుంచి తిరుగుతున్నాము ఈ ఈకో పార్క్ లో. నాకైతే ఈ బంటి ఉన్న ఏరియా భలే నచ్చింది. అదే ఏంటి బియర్
బియర్ అదిగో అలా నాకుతుంది హనీ. హనీని ఎలా అంటే ఫస్ట్ అతను వచ్చి చిన్న చిన్న హనీ పీసెస్ అక్కడక్కడ పెట్టాడు అనమాట విత్ హనీ కామ్తో. అయితే తర్వాత వెంటనే దిగేసి వెళ్ళిపోయాడు. ఇంకా తర్వాత అక్కడున్న డోర్స్ ఇలా ఓపెన్ చేసాడు అంతే. ఆ స్మెల్కి వచ్చి మొత్తం తిరిగేస్తున్నాయి ఇలాగనమాట. చూడండి అవి ఉన్నా లేకపోయినా అలా నాకేస్తున్నాయి అనమాట. అంటే ఆ స్మెల్ అక్కడ ఉంది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్లున్నాయి. మళ్ళీ ఈ రెండు గొడవ పడుతున్నాయి అనమాట. ఇవి ఈము అట, ఆస్ట్రేలియా నుండి తీసుకొచ్చారు. ఇది ఆస్ట్రేలియాలోన దొరుకుతుంది, నేటివ్ వీటివి ఆస్ట్రేలియా. వీటిని ఈము అంటారు. ఇవి ఆస్ట్రిచ్ కన్నా సెకండ్ హైయెస్ట్ బర్డ్. ఆస్ట్రిచ్ అన్నిటికన్నా పెద్ద హైట్ ఉంటుంది, ఇది దానికన్నా చిన్నదన్నమాట. దాని తర్వాత బర్డ్లో సెకండ్ హైయెస్ట్ అంటారు. ఇది ఈము అంటారు దీన్ని. ఇదిగోనండి ఎలా తలకాయ ఊపుతుంది. సేమ్ ఆస్ట్రిచ్ లాగే ఉంటుంది కానీ ఆస్ట్రిచ్ కన్నా చిన్నది. వీళ్ళకి చూడండి, నా చేతిలో కెమెరా పెట్టేసి నన్ను వీడియో తీయమని చెప్పి వీళ్ళు హాయిగా తింటున్నారు. మా వాడు ఎందుకో సైలెంట్గా ఉన్నాడు, వాడికి ఇవ్వలేదేమో. వాడికి ఇవ్వలేదా? అందుకనే మా వాడు సైలెంట్గా ఉన్నాడు. చూడండి నవ్వుతున్నాడు, స్మైల్ ఇస్తున్నాడు. ఈ లెపర్డ్ నన్ను చూడండి, జంగల్లోని ఎలాగా చెట్ల మీద అన్నిటి మీద కూర్చుంటుంది కదా, అలాగ మెట్లెక్కి పైన కూర్చోయింది. అది అవుతే కిందనే కూర్చునేది. ఇది స్టంట్ చేస్తుంది. ఓయ్ రా. ఎలాగంటది చిన్ను నక్క? తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పులు పెడుతున్నాయి. చాలా పెద్ద పార్క్ అండి ఇది. ఇక్కడైతే ఒక భయంకరమైన డేంజరస్ పిల్లి ఉంది, బట్ అదైతే చాలా దూరంగా ఉంది. అక్కడ కూర్చుని ఉంది. ఇదిగోండి ఇక్కడ బోర్డులో ఉంది కదా, ఆ పిల్లేనమాట. బట్ అదైతే చాలా దూరంగా ఉంది. ఇది పిల్లికి పెద్దది, పులికి చిన్నది. చాలా పెద్దగా ఉంది. బట్ ఆ ప్రజాతికే చెందింది. పులికి చెల్లి, పిల్లికి అక్క పులికి చెల్లి అంట ఇది. బట్ చాలా దూరంగా ఉంది, కనిపించట్లేదు, దగ్గరికి అయితే రావట్లేదు. అందుకని ఎందుకంటే దానికి వేస్తుంది చలి చలి. ఎందుకంటే దానికి వేస్తుంది చలి, అందుకని ఎండ్లోకి వచ్చింది. బట్ అటువైపుకి అయితే మనకి వెళ్ళడానికి రూట్ లేదు. అంత దూరం నడవాలి. చాలా పెద్ద పార్క్ అండి ఇది. ఇక్కడ ఒక ఫిషింగ్ క్యాట్ ఉంది, చక్కగా పడుకుని ఉంది బెంచ్ పైన. ఈ ఈకో పార్క్ కి నేనైతే 7 years బ్యాక్ వచ్చాను. అప్పుడైతే చాలా చిన్నగా ఉండేది, అసలు ఇన్ని ఉండేవి కాదు. ఇప్పుడైతే చాలా రెనోవేట్ చేశారు. దర్శన్ నీకు గుర్తుందా, నువ్వు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. వాడి స్కూల్ పిక్నిక్, ఏదో యాన్యువల్ పిక్నిక్ అనమాట, దాని గురించి అయితే వచ్చాము. అప్పుడు మా శ్రీవారు కూడా రాలేదు, నేను చిన్నుని తీసుకుని వచ్చాను అనమాట. ఏదో ఎవరో ఒక పేరెంట్ రావాలి అంటే ఇంకా నేను దర్శి ఇంకా వచ్చామన్నమాట. అప్పుడైతే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడైతే చాలా పెద్దగా ఉంది. మొత్తం ఎక్కువ చేస్తున్నారు, చాలా టైం పడుతుంది తిరగడానికి. ఇదేంటండి కోబ్రానా? చిన్నగా కనిపిస్తుంది. ఎంత పెద్దగా ఉన్నాయండి ఇవన్నీ అయితే. సాంబార్ డియర్ అంట ఇవి. రసం డియర్ కూడా ఉంటాయా?
రసం డియర్ ఉంటాయి, సాంబార్ డియర్ ఉంటాయి, పప్పు డియర్ ఉంటుంది, చారు డియర్ ఉంటుంది. ఆవిడకి రసం డియర్ కావాలంట. కొట్టుకోవట్లేదు, అలా ఉండిపోయాయి అనమాట. అంటే అగ్రెసివ్గా ఉన్నాయి, వాటి కోపాన్ని అంచుకుంటున్నాయి. చూడండి ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నాయి బాబోయ్. హొరబుల్ అసలు. ఇంత పెద్ద పార్క్ తిరిగి తిరిగి అలసిపోయాము. ఇంకా కాసేపు అయితే ఒక్క చోట కూర్చుందాం అనుకుంటున్నాం. ఈ పార్క్ లో ఎంతసేపు తిరిగినా అసలు బోర్ కొట్టట్లేదు, ఎందుకంటే అక్కడక్కడ ఇలా అరేంజ్ చేశారు కూర్చోడానికి. కాసేపు కూర్చొని చిల్ అయి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి పార్క్ కి రావాలంటే వింటర్ ఇస్ ద బెస్ట్ సీజన్, ఎందుకంటే మంచిగా చుట్టుపక్కల గ్రీనరీ, మొక్కలు, ఫ్లవర్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి కదా. సండే కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది, చాలా మంది జనాలు అయితే ఉన్నారు. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ బాగుందండి. ఎక్కువ యానిమల్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సండే. అండ్ ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుంది. ఇంకా రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటున్నాము. అండ్ మా దర్శకుడికి ఆకలి వేస్తుంది అంటే ఎక్కడైనా భోజనం చేస్తాము, లేకపోతే ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే టైం కూడా పెద్దగా అవ్వదు, 40 minutes పడుతుంది ఇక్కడ నుంచి. మేము బయలుదేరినప్పుడు 10కి బయలుదేరాము, రీచ్ అయినప్పటికీ 11 అయింది. అంటే 1 hour అలా పట్టింది. ఇక్కడ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాకు అంత రూట్ తెలుసు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పార్క్ అయితే ఒక్కసారి మనం స్టార్ట్ చేస్తే మొత్తం తిరిగేసి ఇంకా రిటర్న్లో అలాగా ఎండ్ వచ్చేస్తుంది అనమాట. చుట్టూ ఉంటుంది. సో ఇంకా ప్రాబ్లం లేదు, ఎటు వెళ్ళిపోతాము అనే ఒక టెన్షన్ ఉండదు. బటర్ఫ్లై స్పాటెడ్ డీర్స్ ఒకే చోట బోల్డ్ అని ఉన్నాయి, అందుకని ఇవి తినడానికి అనమాట ఒకే దగ్గరికి వచ్చాయి. అందుకనే మనకు ఒకే చోట ఇన్ని కనిపిస్తున్నాయి. కొన్ని తినేసి అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. ఇన్ని డీర్స్ ని ఒకే చోట చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఏంటంటే వీటి కొమ్ముల పైన కూడా ఫర్ ఉన్నట్టుంది చూడండి. మెయిన్ ఇదైతే డీర్ పార్క్ అంటారు కదా, వీటితోనే వాటికైతే ఆ పేరు వచ్చింది. ఈ పార్క్ లో ఉన్న యానిమల్స్ అన్నింటికంటే డీర్సే ఎక్కువగా ఉంటాయి. నేను చిన్న మాయలేడి ఇవన్నీ పార్క్ మొత్తం అయితే తిరిగేసాము. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాలి. ఇక్కడైతే కొన్ని షాప్స్ లా ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఇవన్నీ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అనుకుంటా అండి. పికల్స్ కూడా పెట్టారు. లోపల ఇంకా వెరైటీస్ ఉన్నాయంట, ఒకసారి జస్ట్ చూద్దాము. ఈ షాప్ లో చాలా వరకు హ్యాండ్ మేడ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. జ్యువెలరీ, కిచెన్ ఐటమ్స్, టాయ్స్ ఇలాంటివే ఉన్నాయి. ప్రైస్ కాస్త ఎక్కువగా చెప్తున్నారు, బట్ చూడటానికి మాత్రం యూనిక్ గా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఏం కొనాలని లేదు, జస్ట్ చూడడానికని అలా వచ్చాము. బట్ కొన్ని అయితే ఐటమ్స్ యూనిక్ గా ఉన్నాయి, కొన్ని రొటీన్ గా అనిపించాయి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువగా చెప్తున్నారు. ఎంతైనా హ్యాండ్ మేడ్ కదా కొంచెం ఉంటుంది, బట్ మరీ ఎక్కువ టూ మచ్ గా చెప్తున్నారు అనిపించింది. ఈ చిన్న చిన్న డీల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 120 రూపీస్ అంట. పేరు వచ్చేసి 240 రూపీస్ అని చెప్తున్నారు. 120 అనమాట. చూడటానికి క్యూట్ గా ఉన్నాయి, కానీ ఇప్పుడైతే తీసుకునే ప్లాన్ అయితే లేదు. స్ట్రాంగ్ ఉంది, సిమెంట్ అనే కట్టున్నారు. బయట బాగా నచ్చింది. లోపల షాప్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, కానీ ఐటమ్స్ అయితే కాస్ట్ ఉన్నాయి, కానీ బయట అయితే చూడటానికి బాగుంది. ఇదంతా సిమెంటెడే. ఇంటికి వెళ్ళిపోదామా? వద్దా, పదండి వెళ్ళిపోదాం, టైం అవుతుంది. చిను వెళ్ళిపోదామా? చలో లెట్స్ గో. ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ చేయమన్నాము. డీమ్ టోస్ట్ అంటారు. ఇక్కడైతే పెద్ద పెనం అయితే పెట్టారు. ఇంకా మనకు అడుగుతున్నారు కారం ఎంత కావాలి అని చెప్పేసి. అక్కడ నించున్నారు కదా మా శ్రీవారు, అక్కడే చేస్తున్నారు అనమాట బ్రెడ్ ఆమ్లెట్. రోడ్ కి ఆపోజిట్ న ఇలాగ బ్యాంబూస్ తో కూర్చోడానికి పెట్టారనమాట. ఇంకా మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. అక్కడ చాలా సౌండ్ వస్తుంది కదా, పిక్నిక్ అవుతుంది. స్కూల్లో కాలేజ్ ఏదో అనుకుంటా. చాలా మంది డాన్సులు కూడా చేస్తున్నారు. బాగుంది.
టేస్ట్ అయితే బానే ఉంది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నాం కదా, ఒక ప్లేట్ వచ్చేసి 25 రూపీస్ అంట. ఇంకా తినేసి బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్నాము, అదైతే ఫుల్ గా ఏం తినలేదు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నాము ఇంటికి వెళ్ళిపోయి తినాలా లేకపోతే ఎక్కడైనా దారిలో తినాలా అని. మా శ్రీవారు అయితే అంటున్నారు లేదు దారిలో ఎక్కడైనా కాస్త తినేసి ఇంటికి అయితే వెళ్దాం, ఆల్రెడీ 2 అయితే అయిపోవచ్చింది. చిన్నుగాడు ఆకలితో కొట్టుకుంటున్నాడు. వాడైతే బ్రెడ్ ఆమ్లెట్ తినలేదు, మేమిద్దరమే తిన్నాము, వాడు ఒక్క పీస్ తిన్నాడు అంతే. తినడానికి అయితే ఒక డాబా దగ్గర ఆపారు, ఇది ఒక రెస్టారెంట్ అనమాట. భోజనం చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. పెయింటింగ్ వేశారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ పెయింటింగ్ అయితే ఇక్కడ వేస్తున్నారు, బాగుంది. ఆపోజిట్ లో అయితే చిన్న స్టేడియం లా ఉంది. ఇక్కడ ఇంతకు ముందు కూడా వచ్చాము, అది కిందకి వచ్చామన్నమాట, ఇది పైన బాగుంది. అక్కడ మంచి క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు అయితే, చిన్న స్టేడియం లా ఉంది. వ్యూ అయితే బాగుంది, చూడటానికి అయితే భలే కలర్ఫుల్ గా ఉంది. ఓకే, టేస్ట్ ఈజ్ ఓకే. మసాలా కుల్చా 2 తీసుకున్నాము, బటర్ నాన్ ఒకటి అండ్ చికెన్ టిక్కా మసాలా ఒకటి, మొత్తం కలిపి 560 రూపీస్ అయ్యింది. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. మా దర్శ్ అయితే చాలా డేస్ నుంచి అడుగుతున్నాడు డీర్ పార్క్ తీసుకెళ్ళండి అని చెప్పేసి, అందుకని ఈరోజు అయితే ఇలా వచ్చాము. బట్ వాడికి ఎలా అనిపించిందో అడుగుదాం. దర్శ్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగున్నావు, అక్కడ డియర్స్ యానిమల్స్ అని చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడ ఫ్లవర్స్ కూడా బాగున్నావు. పార్క్ అయితే చాలా బాగుందండి, పిల్లలకి తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు, మంచిగా ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు. యానిమల్స్, ఫ్లవర్స్ అయితే ఈ సీజన్ వింటర్ సీజన్ కాబట్టి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. 4కి అయితే రీచ్ అయిపోయాం ఇంటికి. మేమైతే 10కి బయలుదేరాం కదా, ఇంటికి వచ్చినప్పటికి 4 అయితే అయ్యింది, రీచ్ అయిపోయాం ఇంటికి అయితే. అంతేనండి, ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.